Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ మాసం ప్రారంభం అవడంతో ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. అల్లా చల్లని కరుణ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వెనుగండ్ల. నేటి నుండి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు. ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు. రోజు రోజుకి పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల బానుడి ప్రతాపంతో బయటికి రావాలంటేనే భయపడుతున్న ప్రజలు. వేసవి తాకిడి తగలకుండా ఉండేలా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్న నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరీమణులకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని అన్నారు. నెల రోజుల పాటు అత్యంత నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికి అల్లా దయతో అంత మంచి జరగాలన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. పవిత్ర ఆరాధనలకు, క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మరోసారి గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. मौलाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अल्हम्दुलिल्लाह हजरा మా గురువు గారు इस्माइल भाई मिगा दोनों ड्राइवर फोटो गिरा दुआएं मांगते रहे। अल्लाह अकबर।
मेरे प्यारे बुजुर्ग दोस्तों, वो सारी इबादत जब बंदे की अल्लाह रब्बुल इज्जत के बारे में कबूल हो जाती है, तब अल्लाह तबारक व तआला واذكروني أذكركم واشكروا لي ولا تكفرون يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع الصابرين الله أكبر الله أكبر الله أكبر الله أكبر ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:30 పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష రాసేందుకు అనుమతించము అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సమయానికి ముందుగానే విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12 గంటలకు ముగియడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రశాంత వాతావరణంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరే అన్న మెల్లగా
పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరగడంతో బయటికి తిరగాలంటేనే పట్టణ ప్రజలు భయభ్రాంతకు గురి అవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటేసరికి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని, 45 డిగ్రీలకు పైబడి ఎండలు వీచే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బాడీ డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవికాలం వచ్చిందంటేనే నోరూరించే మామిడి పండ్లు తినేందుకు మామిడి ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరో 2 వారాల్లో మామిడి పండ్లను దిగుమతి చేసుకుని మంచి లాభాలు గడించాలని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మామిడి పండ్లు దిగుమతి కాస్త తగ్గుముఖం పడుతుందని, దాంతో మామిడి పండ్ల రేటు అధికంగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు తెలియజేస్తున్నారు. సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రం లభించే మామిడి పండ్లు తినేందుకు ఇటు మామిడి పళ్ళు ఆసక్తి కనబరుస్తున్నారు. రేటు ఎంత ఉన్నప్పటికీ కొనే విషయంలో తగ్గేది లేదు అంటూ మామిడి ప్రియులు మామిడి వచ్చాయని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది మామిడి పండ్ల రేట్లు అధికంగా అయినప్పటికీ మంచి లాభాలు గడిస్తామని వ్యాపారస్తులు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రంజాన్ మాసం ప్రారంభం అవడంతో ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. అల్లా చల్లని కరుణ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వెనుగండ్ల. నేటి నుండి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు. ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు. రోజు రోజుకి పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల బానుడి ప్రతాపంతో బయటికి రావాలంటేనే భయపడుతున్న ప్రజలు. వేసవి తాకిడి తగలకుండా ఉండేలా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్న. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.